నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. వెల్కమ్ టు శ్రీ చింతమణి ఆర్ట్స్. మల్లేష్ భాయ్, సాయి భాయ్, రామ్ రామ్. రామ్ రామ్ అన్న. సో ఫ్రెండ్స్, ఈ 2026 లా మన శ్రీ చింతమణి ఆర్ట్స్ నుంచి అయితే ఫస్ట్ విగ్రహం అవుట్పుట్ వచ్చేసింది. చాలా బ్యూటిఫుల్ కలరింగ్. అట్లనే మన మల్లారి గణేష్ మార్తాండ, మన మల్లన్న స్వామి అన్నమాట. నేను నెక్స్ట్ వచ్చేసి ఒక్కసారి మన శ్రీ చింతమణి ఆర్ట్స్కి ఎట్లా రావాలనేది రూట్ చూపిస్తాను. అట్లనే ఒక్కొక్క విగ్రహం కూడా డీటెయిల్గా చూసుకుందాం. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. వెల్కమ్ టు శ్రీ చింతమణి ఆర్ట్స్. ఈ 2026లో భయ వాళ్ళు మన వినాయకుని విగ్రహాలు, అట్లనే దుర్గామాత విగ్రహాలు మన సోలాపూర్ ఇంకా ముంబై కాన్సెప్ట్లు అయితే తయారు చేపిస్తారు అనమాట. లొకేషన్ వచ్చేసి ఉప్పల్ నుంచి నాగోల్ పోతుంటే మనకు నాగోల్ మెట్రో స్టేషన్ దాటిన తర్వాత మన మూసీ నది వస్తుందన్నమాట. మూసీ నది కంటే ముందు లెఫ్ట్ సైడ్లో మన ఉప్పల్ బగాయత్ కమాన్ ఉంటుంది. సో లెఫ్ట్ తీసుకోగానే ఫస్ట్ లెఫ్ట్లో మనకైతే సబ్ స్టేషన్ ఉంటుంది. అండ్ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది, చూసుకోవచ్చు. ఇదే బిల్డింగ్. ఈ బిల్డింగ్ దాటగానే లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకోగానే ఫస్ట్ లెఫ్ట్ అనమాట. ఒక 300 మీటర్స్ లోపల వీళ్ళ వర్క్షాప్ అయితే ఉందన్నమాట. సో చిన్న విగ్రహాలు కూడా చేస్తున్నారు. రైట్ ఫ్రమ్ 1 feet to 5 feet. అట్లనే మన ముంబై కాన్సెప్ట్లో కూడా పెద్ద విగ్రహాలు చేస్తారు. రైట్ ఫ్రమ్ 6 feet to అప్ టు 15 feet. సో లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఒక్కొక్క విగ్రహం కూడా డీటెయిల్గా చూసుకుందాం. అట్లనే మా సాయి బాయ్ ఇంకా మల్లేష్ బాయ్తో కూడా మాట్లాడదాం. బాయ్, రామ్ రామ్, జై శ్రీరామ్. బాగున్నారా? జబల గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప, మంగళమూర్తి. సో ఫ్రెండ్స్, అక్కడ మనకైతే షోరూమ్ కూడా పెట్టేసారు అనమాట, డిస్ప్లే. సో అదైతే నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. ఈ పర్టికులర్ వ్లాగ్లో మనమైతే అన్ని విగ్రహాలు చూసుకుందాం. అండ్ ఒక్క విగ్రహానికి అయితే పెయింటింగ్ కూడా అయిపోయింది. ఆల్రెడీ నేను ఇంట్రోలో చూపించాను. సో ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చి నేను చాలా రోజులు అయిపోతుంది. అండ్ ఈరోజు డేట్ వచ్చేసి 3rd May 2026. టైం వచ్చేసి ఇప్పుడు 3:50 అవుతున్నది. సో లోపలికి వెళ్దాం. లోపలైతే మంచి విగ్రహాలు ఉన్నాయి. చెప్పాలి మల్లేష్ భాయ్, ఎన్ని రోజులు అయింది వర్క్ స్టార్ట్ అయ్యి? ఈ మార్చ్ ఫస్ట్ రోజు డేట్ కి ఈ రోజు నుంచి 2 months కంప్లీట్ అయిందన్న. 2 months. 2 months. ఓకే. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే విగ్రహం చూసుకుందాం. ఆల్రెడీ నేనైతే ఇంట్రోలో చూపించినాను కదా. ఇక్కడ మన మల్లారి గణేష్. సో ఒక్కసారి అవుట్పుట్ చూసుకోవచ్చు. ప్రతి సంవత్సరం ప్రతి వర్క్షాప్లో ఈ కాన్సెప్ట్లో అయితే వినాయకుని విగ్రహం రెడీ చేపిస్తారు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీయా? చాలా చాలా హ్యాపీ అన్న. యా. సో మన మంచి కాషాయం ఆరెంజ్ కలర్. అండ్ అదేవిధంగా ఒక్కసారి క్లోజప్ వ్యూ చూసుకుందాం. ఇక్కడ సో స్వామివారి పంచ పైన ఏదైతే బార్డర్ ఉన్నదో మంచి షైనింగ్. ఇక్కడ ఓం కూడా ఉన్నది, అట్లనే స్వాస్తిక్ కూడా ఉన్నది. అట్లా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. మంచి చైన్స్ కూడా ఇచ్చారు, బటన్స్. అండ్ అదేవిధంగా ఆరెంజ్ కలర్ పైన కూడా మనకైతే మంచి బింది ఇచ్చారు. అండ్ ఇక్కడ స్వామివారి బాడీ కలర్, అదేవిధంగా షేడింగ్, అండ్ పైన మనకు అక్కడ పగడి కూడా చూసుకోవచ్చు. మంచి బ్యూటిఫుల్ అవుట్పుట్. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉన్నది. అండ్ ఇంకొక 2-3 డేస్లో ఐ థింక్ ఐస్ కూడా ఐస్ వస్తున్నా ముంబై నుంచి వస్తుండు. ఓకే ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు టోటల్ 6 hands స్వామివారికి. ఎంత ఉంటుంది హైట్? ఇది 12 feet అన్న. సో 12 feet హైట్లో ఇక్కడ స్వామివారి విగ్రహము. ప్రస్తుతానికి అయితే జాయింటింగ్ వర్క్ అయిపోయింది. నెక్స్ట్ ఫినిషింగ్ వర్క్ ఉంది. సో టోటల్ ఈసారి ఎన్ని విగ్రహాలు చేస్తున్నాం? 100 అన్న. సో మొత్తం 100 విగ్రహాలు చేస్తారంట మన మల్లేష్ భాయ్ వాళ్ళు. అండ్ ఏ హైట్లో ఉంటాయి అన్న? 8 feet నుంచి మనకి 20 feet వరకు ఉంది. ఓకే. ఒక్కసారి దూరం నుంచి చూసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకు నాగం పాము. అండ్ ఇక్కడ వచ్చేసి వినాయకుడు వచ్చేసి కొంచెం డిఫరెంట్ పొజిషన్లో ఉన్నాడు. చతుర్భుజాధారి. మామూలుగా వినాయకుడు ఎప్పుడైనా 4 handsతో ఉంటాడు, చతుర్భుజాధారి. అండ్ అదేవిధంగా నా బ్యాక్ సైడ్లో కూడా ఇంకొక విగ్రహం, టోటల్ 6 hands. సో ఈ విగ్రహం కూడా మనకు సుమారు ఒక 12 feet హైట్ ఉంటుంది. సో స్టార్టింగ్ హైట్ ఎంత ముంబై కాన్సెప్ట్లో? 8 feet అన్న. సో 8 feetలో మనకైతే స్టార్టింగ్ హైట్. అండ్ మ్యాక్సిమం ఎంత ఉంటుంది? 18 feet వరకు ప్రజెంట్ ఉందన్న ఇప్పుడు. ఓకే. సో 8 to 18 feet. సో ఈ లైన్లో అన్ని విగ్రహాలకు కూడా దాగిన వర్క్ అయిపోయింది. దాగిన అంటే జ్యువెలరీ, ఇమిటేషన్ అంటారు అనమాట. సో స్వామివారి బాడీ పైన చూసుకోవచ్చు దాగిన వర్క్ అయిపోయింది. అదేవిధంగా ఫినిషింగ్ వర్క్ కూడా అయిపోయింది అనమాట. సో మరి మనకు పెయింటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మల్లేష్ భాయ్? ఇంకా పెయింటింగ్ అంటే జూలై 1st week నుంచి స్టార్ట్ అవుతుంది అన్న. ఓకే. సో ఫ్రెండ్స్, ఒక్కసారి చూసుకుందాం మనం. ఇక్కడ ఈ లైన్లో మొత్తం మనకైతే 10 to 12 feet హైట్లో విగ్రహాలు ఉన్నాయి. సో ప్రతి ఒక్క విగ్రహానికి కూడా డిఫరెంట్ పొజిషన్ ఉంది. అదేవిధంగా తొండం కూడా కొంచెం డిఫరెంట్ డిజైన్స్లో ఉందన్నమాట. ఒక్కసారి చూసుకుందాం. సో ఇవన్నీ మనకైతే 10 to 12 feet. ఇంకొక మన మల్లారి గణేష్. సో ఇక్కడ సో చెప్పాలి మల్లేష్ భాయ్, ఈసారి 2026లో మీకు ఎందుకు చేయాలనిపించింది ముంబై కాన్సెప్ట్ లో విగ్రహాలు? అంటే బొంబాయి ఎందుకు చేద్దామంటే అన్న, కస్టమర్ అందరు అడుగుతారు అన్న బొంబాయి చేయండి మీ ఫినిషింగ్ బాగుంటది అంటే ఓకే మనం ఒక స్టెప్ వేసినాం. ఓకే. సో ఫస్ట్ టైం కస్టమర్ వల్ల. ఓకే. సో ఇంత ముందు వీళ్ళైతే చిన్న విగ్రహాలు చేస్తుండే, రైట్ ఫ్రమ్ 1 feet కదా? 1 feet నుంచి 4 feet. 1 to 4 feet. ఓకే. సో 5 feet లో మనం మరి విగ్రహాలు ఉన్నాయా?
5 feet అంటే కస్టమైజ్ ఉందన్న. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు కొంచెం మన కృష్ణుని కాన్సెప్ట్ అన్నమాట పగడి గణేష్. అండ్ అదే విధంగా నా వెనకాల వచ్చేసి ఇక్కడ త్రిమూర్తి 3 తలలు. అండ్ ఈ దాగిన వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయింది? మళ్ళీ దాగిన ఒక 2 weeks అయిందన్న. 2 weeks కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే మన స్వామివారి నాన్న బంబం బోలే రూపంలో వినాయకుడు దర్శనమిస్తున్నాడు. మంచి 6 pack. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు రుద్రాక్షి మాల. సో మెడల్ వచ్చేసి మనకు రుద్రాక్షి మాల కూడా ఉంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ పైన కూడా చూసుకోవచ్చు స్వామివారి జట. అండ్ ఇంకా దీంట్లో చాలా వర్క్ అయితే పెండింగ్ ఉన్నదన్నమాట. నెక్స్ట్ లైన్లో కూడా సేమ్ అదే 10 to 12 feetలో ఉన్నాయి. కొన్ని యూనిక్ విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా చూసుకుందాం. సాయి భాయ్ ఏ గణపతి బప్పా కోన్ సే డిజైన్ కా హై? చించిపోకలి చింతామణి అన్న. ఓకే. సో ఫ్రెండ్స్ అందరు తెలుసు కదా మన చింతామణి గణపతి చాలా ఫేమస్ అన్నమాట. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మండల్ इन कंप्लीट इंडिया. సో బ్యాక్గ్రౌండ్ మే ఫిర్ సేమ్ వही आएगा जो डिजाइन था लास्ट टाइम. సేమ్ బ్యాక్గ్రౌండ్ కావాలనుకున్నా ఈ మంత్ లోపల వచ్చింది అనుకో కస్టమైజ్ చేయించాను. బ్యాక్గ్రౌండ్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ చేపిస్తా, వితౌట్ బ్యాక్గ్రౌండ్ కావాలంటే వితౌట్ బ్యాక్గ్రౌండ్ చేపిస్తా. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ వినాయకుడు వచ్చేసి మనకు చించిపోక్లి చింతమని కాన్సెప్ట్ లో రెడీ చేశారు అనమాట. కాన్సెప్ట్ అంటే పొజిషన్, స్వామివారి అక్కడ హస్తాలు, అదే ఇక్కడ మన ఫింగర్స్, ఇవంతా అదే డిజైన్ అన్నమాట. సో ఫ్రెండ్స్ ఈ లైన్ లో కూడా ఒక్కసారి ఇట్లా చూసుకుందాం. సో స్వామివారి తొండం చూసుకోవచ్చు. ఈ వెంకటేశ్వర స్వామి అన్న. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకు కిరీటం తర్వాత మారుతుంది. ఓకే. ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారి తొండం చాలా పెద్ద ఉన్నది. సో వేరే విగ్రహాలతో కంపేర్ చేసుకుంటే కొంచెం పొడుగ్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు. ఇప్పటివరకు అయితే మనం మహారాజా పోజ్ లో చూస్తాం కదా. ఈ లైన్ లో వచ్చేసి మనకు సింహాసనం మీద మొత్తం పైన కాలు పెట్టి అయితే మనకు దర్శనం ఇస్తుండో. సో అదే విధంగా ఇక్కడ చూసుకోవచ్చు ఒక కాలు పైన ఇంకో కాలు వేసుకొని దర్శనం ఇస్తుండో. అండ్ స్వామి వారి తొండం కూడా చూసుకోవచ్చు, మంచి రొటేటింగ్ ఉంది. సో చెప్పాలి వెనకాల విగ్రహం చాలా బాగున్నది. టోటల్ 8 hands అష్టభుజాధారి. చెప్పండి. ఇది ఒక బషీర్బాగ్ రాజాదన్న. ఓకే. మా షాయన్న వాళ్ళ బస్తీది. ఓకే. మన సాయిబాయి వాళ్ళ గల్లీ వాళ్ళ బస్సుకి వెళ్తుంది అనమాట. సూపర్. ఇది ఒకటి బుకింగ్ అన్న. వావ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు లక్ష్మీ నరసింహ స్వామి కాన్సెప్ట్ లో చేశారు అనమాట. ఇక్కడ హిరణ్య కశపుని హతమారుస్తున్నాడు. సో రాక్షసుడు అనమాట. యాక్చువల్ గా ప్రహ్లాదుడు వాళ్ళ నాన్న. సో ప్రహ్లాదుడు వచ్చేసి విష్ణు భక్తుడు. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మన వినాయకుడు లక్ష్మీ నరసింహ స్వామి రూపంలో దర్శనం ఇస్తున్నాడు. అండ్ వెనకాల జటా కూడా చూసుకోవచ్చు, కొంచెం ఉగ్ర రూపం ఉన్నది. టోటల్ 6 hands. అండ్ తొండం కూడా మంచి రొటేటింగ్ ఉంది. ఫేస్ కూడా బ్యూటిఫుల్ ఉంది. సో ఈ 2026 లో శ్రీ చింతమణి ఆర్ట్స్ స్పెషాలిటీ వచ్చేసి ఫేస్. సో చాలా బాగుంది. బుక్ అయిపోయిందంటే విగ్రహం. బుక్ అయింది. నైస్. సో ఇంకొక బ్యాలెన్సింగ్ గణపతి. ఈ కాన్సెప్ట్ ఏంటంటే హనుమంతుడు అన్న. ఓకే. హనుమంతుడిది ఇది ఆల్రెడీ ఒక బుక్ అయింది. ఓకే. ఇది ఇంకో చిన్న బాడీలో బుక్ అయింది. ఓకే. ఇది ఒక పీస్ ఉందన్న. ఇంకోటి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు కింద గద వస్తుంది అన్న. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మంచి 6 pack బాడీ. సో మల్లేష్ భాయ్ ఏమంటుండంటే ఇక్కడ కింద గద వస్తుంది అనమాట. మన బజరంగ్ బలి కాన్సెప్ట్. ఈ విగ్రహం బుక్ అయిపోయింది. ఇంకో విగ్రహం చిన్న సైజ్ లో చేస్తున్నారు. రైట్ అన్న. సో చెప్పాలి మల్లేష్ భాయ్ ఇంకా దీనిలో ఏమున్నది ఖాసియత్? ఇది ఒక్కటి మనకి కాషాయం జెండా ఉందన్న. మనది పైన జై శ్రీరామ్ అనేది కాషాయం జెండా ఉందన్న. వావ్. సో పైన వచ్చేసి మనకు మన భగవా ఫ్లాగ్ వస్తుంది. దానిపైన జై శ్రీరామ్ అని ఉంటది అనమాట. సో పైన మంచి భగవా ఫ్లాగ్ అయితే మనకు కవర్ అయితే చాలా బాగున్నది. సూపర్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మన కృష్ణున్ కాన్సెప్ట్ అన్నమాట. ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఫినిషింగ్ వర్క్ నడుస్తున్నది. నీట్ ఫినిషింగ్ చూసుకోవచ్చు ఇక్కడ. సో స్మూత్. అండ్ అదే విధంగా ఇక్కడ ఇంకొక డిఫరెంట్ పొజిషన్. ఇది ఒక షాయి ఒక కాన్సెప్ట్ చెప్పిండు అనేది. ఓకే. దాని వల్ల ఒకటి బాల్ బ్యాలెన్సింగ్ చేద్దామనేసి చేసినాం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన శివుడేనా మళ్ళీ ఇక్కడ? శివుడే అనేది. ఓకే. సో ప్రస్తుతానికి ఇక్కడ మన వినాయకునికి టోటల్ 10 hands 10 చేయిలు. అండ్ ఫినిషింగ్ వర్క్ నడుస్తుంది అనమాట. ప్రస్తుతానికి అన్ని ఇక్కడ కట్టలు తడకలు అడ్డం ఉన్నాయి. సో నెక్స్ట్ అప్డేట్ లో అయితే మీకు క్లియర్ వ్యూ ఇస్తాం. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారు వచ్చేసి మనకి ఇట్లా ప్రణామం చేస్తున్నట్టు ఉందన్నమాట. మరి కింద ఏమైనా వస్తుందా? కింద కొండ వస్తుంది అన్న. కస్టమర్ ఏమైనా కస్టమైజ్ చేపిస్తే దాని ప్రకారంగా దానికి వెళ్దాం. ఓకే. నైస్. శివలింగం అంటే శివలింగం ఉంది. ఉంది కాన్సెప్ట్. ఓకే. ఒకవేళ ఇక్కడ శివలింగం వస్తే మన వినాయకుడు వచ్చేసి వాళ్ళ నాన్నకు అభిషేకం చేస్తున్నారు. అభిషేకం. రైట్ అన్న. నైస్. సో ఇక్కడ వచ్చేసి వన్స్ అగైన్ టోటల్ 6 hands. సో అన్ని చతుర్భుజాధారి అన్నమాట. అర్ధనారి. సో ఈ వినాయకుడు వచ్చేసి మనకు అర్ధనారేశ్వర రూపంలో దర్శనమిస్తారంట. సో మొత్తం అవుట్పుట్ అయిన తర్వాత చూసుకోవాలి. సో స్టాండింగ్ పొజిషన్ లో అర్ధనారేశ్వరుడు.
ఈ లాస్ట్ ఇయర్ మన బొంబాయిలో ఫేమస్ మోడల్ అనేది రామ్ అవతార్. రామున్ కాన్సెప్ట్ లో ఈ విగ్రహం వస్తుందంట, చూసుకోవచ్చు. అండ్ అదే విధంగా ఇక్కడ వన్స్ అగైన్ 6 హ్యాండ్స్ వినాయకుడు స్టాండింగ్ పొజిషన్. ఇందులో ఒక స్నేక్స్ వస్తుంది అన్న. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకు పాములు వస్తాయంట. అండ్ ఇక్కడ నరసింహస్వామి. అవును సార్ అన్న, ఫేస్ ఒకటి మన షాయన్న కోసము Okay. ఒక కాన్సెప్ట్ ఉంది, దానికోసం చేపించాము. సో ఇక్కడ నరసింహస్వామి ఫేస్ అయితే చేపిస్తున్నారు. అండ్ ఇక్కడ వన్స్ అగైన్ అష్టభుజధారి 8 హ్యాండ్స్ సిట్టింగ్ పొజిషన్. అండ్ అదే విధంగా ఈ వినాయకునికి ఆపోజిట్ లో ఇక్కడ బ్యాలెన్సింగ్ గణపతి. ఆల్మోస్ట్ ఆల్ మనకైతే ఒక 60 degrees యాంగిల్లో అయితే వినాయకుడు బెండ్ అయి ఉండనమాట. ఇక్కడ రాక్షసుడు చూసుకోవచ్చు, రాక్షసుని హతమారుస్తున్నాడు. సో మన శ్రీ చింతామణి ఆర్ట్స్ లా బ్యాలెన్సింగ్ గణపతి కూడా చేస్తారు అనమాట. చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకోవచ్చు ఎంత పెద్ద ఉందో తొండం. నైస్. సో ఇక్కడ ఇంకొక భారీ విగ్రహం ఉన్నది, యాక్చువల్ గా స్పేస్ లేదు. కొంచెం ఒకసారి క్లోజ్అప్ వ్యూ అయితే తీసుకుందాం. సో మల్లేష్ భాయ్, ఈ వినాయకుని పొజిషన్ అయితే డిఫరెంట్ గా ఉన్నది. ఇది కూడా ఒక మంచి బ్యాలెన్సింగ్ గణపతి. స్వామివారి తొండం వన్స్ అగైన్ 8 ఫీట్ల తొండం అనేది. సో 8 feet తొండము, టోటల్ 4 హ్యాండ్స్ చతుర్భుజాధారి. స్వామివారు వచ్చేసి ఇక్కడ రాక్షసుని తన్నుతున్నాడు. అదే విధంగా ఇక్కడ ఒక పెద్ద పాము ఉన్నది. సో మరి పాముకి ఎన్ని పడగలు వస్తాయి అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ అన్న. మేము మా కాన్సెప్ట్ 3 ఉంది. ఓకే, కస్టమర్ కి 5 కావాలంటే 5 చేసేద్దాం మనం. ఓకే, సో 3 అంటే 3, 5 అంటే 5 పడగల పాము వస్తా అనమాట. అండ్ ఇక్కడ రాక్షసుని తన్నుతున్నాడు. సో మరి వినాయకుని చేయిలో ఏమొస్తుంది ఇక్కడ? ఇక్కడ మనది జెండా, ఇది బాణం. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకు స్వామివారు వచ్చేసి బాణం వదులుతుండ అనమాట రాక్షసుడుకు. ఓకే, సో రాక్షసుని ఫేస్ మరి తయారైపోయిందా? అయిందన్న, ఆల్మోస్ట్ అయిపోయిందండి. నైస్. సో నేను ఇప్పటివరకు చూసిన విగ్రహాలల్లా మన చింతామణి ఆర్ట్స్ లా ఇది యూనిక్ అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు ఎంత దొడ్డుగా ఉంది. ఇక్కడ మన పాము బాడీ కూడా చాలా బాగుంది, బ్యూటిఫుల్. ఈ అవుట్పుట్ గురించి అయితే మేము వెయిట్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ వన్స్ అగైన్ స్టాండింగ్ పొజిషన్ లో బ్యాలెన్సింగ్ గణపతి. కొన్ని విగ్రహాలు వచ్చేసి మనకు నుంచొని ఉన్నాయి. అండ్ ఇవన్నీ మీరు మీ డిజైన్ లో చేస్తారా లేకపోతే యాజ్ పర్ కస్టమర్ స్కెచ్? కస్టమర్ స్కెచ్ అన్న. ఇది బుకింగ్ అయిందన్నా. ఓకే, ఇది బుకింగ్ అయిందన్నా. ఓకే, నైస్. అది బుకింగ్ అయిందన్నా. ఓకే, వావ్. ఇది ఒక కింద ఫ్లవర్ వస్తుంది. కస్టమర్ కి మనం కొండ కావాలంటే కొండ వేయించేస్తాం. ఓకే, సో కింద మనకైతే ఒక మౌంటైన్ లేదంటే రాళ్ళు లేకపోతే ఫ్లవర్. సో ఇది కూడా బుక్ అయిపోయింది అన్న. సూపర్. అండ్ ఇక్కడ నాట్యం వేస్తున్న వినాయకుడు స్టాండింగ్ పొజిషన్. అండ్ లోపల ఐరన్ కూడా చూసుకోవచ్చు మీరు, మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు అనమాట. ప్రస్తుతానికి అయితే ఓన్లీ జాయింటింగ్ వర్క్ అయిపోయింది. అండ్ అదే విధంగా నెక్స్ట్ లైన్ లో చూసుకుందాం ఒకసారి. ఇక్కడ తపస్సు చేస్తున్నట్టు వినాయకుడు అనమాట. సో చెప్పాలి మల్లేష్ భాయ్, విగ్రహం బుక్ అయిందా? ఇది ఫస్ట్ బుకింగ్ ఇదే అన్న మనకి. వావ్, ఫస్ట్ బుకింగ్ ఇదే. కాన్సెప్ట్ వేరే ఉంది, ఇది లెవెల్ ఉంది, వేరే లెవెల్ ఉంది అన్న. ఓకే, కస్టమర్ ఉంది అన్న. బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఓకే, సో ఇది వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్ లో మంచి ధ్యానం చేస్తున్నట్టు వినాయకుడు అనమాట. బుక్ అయిపోయింది, ఫస్ట్ బుకింగ్ అంట. అండ్ అదే విధంగా ఈ లైన్ లో కూడా చూసుకోవచ్చు, ఒక్క కాలు పైన నుంచున్న వినాయకుడు. ఇవన్నీ సింగిల్ లెగ్ పైన స్టాండింగ్ పొజిషన్, ఇవన్నీ బ్యాలెన్సింగ్ గణపతి. ఇది ఒక మల్లార్ అన్న. మల్లార్ కింద ఒక 4 పాములు వస్తుందన్న. కస్టమర్ రిక్వైర్మెంట్, పాములు కావాలంటే పాములు, ఎట్లా అంటే అట్లా మల్లార్ ఇది. ఓకే, సో ఇది వచ్చేసి మనకు మల్లార్ కాన్సెప్ట్. పైన కూడా మనకు పగడి చేంజ్ అయిపోతుంది అనమాట. కింద వచ్చేసి మనకు పాములు వస్తాయి. టోటల్ 6 హ్యాండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే మనం స్టాండింగ్ పొజిషన్ లో విగ్రహాలు చూసుకున్నాం కదా. ఇక్కడ గాలిలో వినాయకుడు కూర్చొని ఉన్నాడు. మరి చెప్పాలి మల్లేష్ భాయ్, ఏంది కాన్సెప్ట్? ఇది కొండ అన్న. కొండ పైన చంద వస్తుంది అన్న. చందమామ వస్తుంది అన్న. ఓకే, నైస్. సో ఇక్కడ మనకైతే చంద్రుని పైన కూర్చున్న వినాయకుడు, బ్యూటిఫుల్. అండ్ అదే విధంగా ఇక్కడ సింగిల్ కాలు పైన నుంచున్న వినాయకుడు మన గణపతి బప్ప. అండ్ అదే విధంగా ఇక్కడ కూడా చూసుకోవచ్చు నాకు లెఫ్ట్ సైడ్ లో వన్స్ అగైన్ స్టాండింగ్ పొజిషన్. సో ఇక్కడ ఫ్రెండ్స్ కొంచెం భారీగా ఉంది వినాయకుడు. భారీగా ఎందుకు అంటున్నా అంటే స్వామివారికి మొత్తం 10 చేతులు, 10 హ్యాండ్స్. సో 10 హ్యాండ్స్ వినాయకుడు వన్స్ అగైన్ స్టాండింగ్ పొజిషన్, బట్ 2 కాళ్ళు కూడా ఫ్లయింగ్ లో ఉన్నాయి. సో మధ్యలో మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు అనమాట. సో చెప్పాలి మల్లేష్ భాయ్, దీంట్లో ఏమొస్తుంది మరి? దీంట్లో ఏం లేదన్న. దీంట్లో మన త్రిశూలం ఉన్నాయి. ఓకే, కస్టమర్ వస్తే కస్టమర్ డిస్కషన్ చేసి ఏది కావాలో అది చేస్తాం. ఓకే, సో బేసిక్ గా అయితే వీళ్ళు డిజైన్ చేసి పెట్టేశారు. దీంట్లో ఏం యాడ్ చేయాలి, ఏం డిజైన్ రావాలనేది కస్టమర్ కి చాయిస్ ఇచ్చారు అనమాట. ఇక్కడ కూడా చూసుకోవచ్చు స్వామివారు వచ్చేసి పైన కూర్చొని ఉన్నాడు. మరి ఇక్కడ ఎవరు వస్తారు? ఒక మన నంది మహారాజ్ వస్తారు. నంది మహారాజ్ వచ్చిన తర్వాత గణేష్ కి ఒక భుజం పైన
లేపినట్లు ఉంటుంది అన్న. ఓకే, నైస్ నైస్. మన నంది మహారాజ్ పైన కూర్చున్న వినాయకుడు, నైస్. బట్ చాలా బాగున్నాయి మలేష్ భాయ్ ఈసారి. అండ్ మన ఫెస్టివల్కి ఇంకా 4.5 నెలలు ఉన్నది. అవునన్నా. సో మరి బుకింగ్స్ ఎట్లా నడుస్తున్నాయి? మన బప్పా లాడ్స్కి ఏం చేద్దాం అనుకుంటున్నారు? బుకింగ్స్ ఆల్మోస్ట్ నా బుకింగ్ అవుతుందన్న. ఓకే, మా గణపతి పప్ప దయ వల్ల బుకింగ్ ఆల్మోస్ట్ నేను నియర్ బై నాకు ఒక 25% బుకింగ్ అయింది. వావ్ వావ్. కస్టమర్ ఒక రిక్వెస్ట్ మనది, మా వర్క్షాప్ రండి, మీకు ఏదేది కావాలో మనం డిస్కషన్ చేద్దాము, డిస్కషన్ చేసి ఫైనల్ అవుట్ లుక్ తీసుకొద్దాం. ఓకే, సో ఆల్ ది వెరీ బెస్ట్ మలేష్ భాయ్. థ్యాంక్ యూ అన్న. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ సాయి భాయ్. సో చాలా రోజుల తర్వాత వచ్చినాను. సుమారు నేను ఇక్కడికి వచ్చి కూడా ఒక 1.5 మంత్ అయిపోయింది. బట్ 1.5 మంత్లో కూడా చాలా వర్క్ జరిగింది. ముంబై కాన్సెప్టే కాదు, మనకు సోలాపూర్ ఇంకా పేన్ హమ్రాపూర్ కాన్సెప్ట్లో కూడా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. సో ఆ ఎపిసోడ్ కూడా త్వరలో వస్తుంది అనమాట. సో డిస్ప్లేలో నంబర్స్ ఉన్నాయి కదా, మీరైతే ఈ నంబర్స్కి కాల్ చేయండి, మన మలేష్ భాయ్ ఇంకా సాయి భాయ్. అదేవిధంగా శ్రీ చింతమణి ఆర్ట్స్ హైదరాబాద్ పేజ్ తప్పకుండా ఫాలో చేయండి, నా పేజ్లో, అదేవిధంగా మన భయ్య వాళ్ళ పేజ్లో కూడా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. మనం అందరం సపోర్ట్ చేద్దాం. సో వీళ్ళతోని నాకు ఇప్పుడు 3rd ఇయర్ ఫ్రెండ్షిప్ అనమాట. సో మంచిగా రిసీవ్ చేసుకుంటారు, థ్యాంక్ యూ అన్న. ఒక బ్రదర్ లెక్క. సో వన్స్ అగైన్ గణపతి బప్ప మోరియా మంగళమూర్తి. మోరియా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.